తలుపు బద్దలు కొట్టి గుడ్డలోడు తీసి కడ్రారి మీద లాక్కు రాలేదే చంద్రబాబు నాయుడిని. గౌరవప్రదంగా పోలీస్ జీప్ ఎక్కించి తీసుకురాలేదే. చంద్రబాబు నాయుడు ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లో, చంద్రబాబు నాయుడు డ్రైవర్తో, చంద్రబాబు నాయుడు అసిస్టెంట్స్తో, చంద్రబాబు నాయుడు అడ్వకేట్స్తో, చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి ఆయన కాన్వాయ్ వెనకాలే కాన్వాయ్ ఫాలో అయ్యి వచ్చింది. కొట్టలేదే, తిట్టలేదే, 2 కాళ్ళు పైకెట్టి తలకాయ కింద కాలడి తీసి ఇరక్కొట్టలేదే, 3rd degree ట్రీట్మెంట్ 3 అడుగులు లైఫ్ కట్టి కింద దింపలేదే, ఇవన్నీ ఏం చేయలేదు. జైల్లో ట్రీట్మెంట్ వేరే ఉంటది, నాకు తెలిసేది, నేను వెళ్ళాను కాబట్టి. చించారేస్తారు. మీకు ఇప్పుడు సాటిస్ఫైయా? గతంలో మీకు ఇది ఇలాంటిదే మీకు జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మిమ్మల్ని జైలుకు పంపించారు. గతంలో మీకు ఇలాంటి ట్రీట్మెంటే జరిగింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళారు కాబట్టి నాకు తెలిసి మీకు ఫుల్ సాటిస్ఫై. నేను సాటిస్ఫై అవ్వాలి అంటే నా చేతులతో వాడిని నేను చంపాలా? ఇలాంటి మాటలు నిజంగా మీరు ఏంటి అసలు మీరు అంత ధైర్యంగా ఎలా అనేస్తారో నాకు అర్థం కాదు. ఊరికే వీపీ లాగా ఉన్నావు, ఏం మాట్లాడతావు? ఏం చెప్పింది, ఏం మాట్లాడతావా? ఏంటి చంద్రబాబు నాయుడు గారిని చంపడమా? రమాగోయా స్వామి తోపుగాడ వాడి 3 సార్లు అక్రమంగా కేసులు పెట్టాను నా మీద. నేను ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇవ్వలేదు, ఎదురు తిరిగి వేరే రైతులు మొత్తానికి ల్యాండ్ పూలింగ్ ఇవ్వద్దని ల్యాండ్ ఆపానని నా మీద కేసులు పెట్టి నా ఆఫీస్కి వచ్చి నన్ను తీసుకుపోయి కిడ్నాప్ చేసి తీసుకుపోయి నన్ను చితక్కొట్టి 4 రోజులు తాటికొండ పోలీస్ స్టేషన్లో పెట్టి డిఎస్పీ రామాంజనేయులు అనే ఫోటో ఒకడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకి రామాంజనేయులు గారు ఫోటో ఉంటే మంగళగిరి డిఎస్పీ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పక్కలేసే నాకు ఫోటో ఉంటే 10 మందికి పుట్టిన డిఎస్పీ గారు వచ్చి మంగళగిరి నుంచి వచ్చి తాటికొండ పోలీస్ స్టేషన్కి ఏట కొడవలు కొత్తవి కొనుక్కొచ్చాడు. 4 కొడవలు కొనుక్కొచ్చాడు. వాడే కొనుక్కొచ్చాడు. డిఎస్పీ టేబుల్ మీద పెట్టాడు. నాటు తుపాకీలు తీసుకొచ్చి పెట్టాడు టేబుల్ మీద. లోపల సెల్లో ఉన్న నన్ను కొట్టేసి పడేసిన సెల్లో ఉన్న నన్ను తీసుకొచ్చి బయటికి మీడియా ముందు పెట్టారు. పోలీసు వాళ్ళు ముందు నుంచున్నారు, వెనకాల నన్ను నుంచోబెట్టారు పెద్ద దోషిలాగా. బీయింగ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, 5 చెల్లెలు, నాకు పెద్ద ఫ్యామిలీ. నేను పుట్టుకతో నాగర్భ శ్రీమంతుడిని. నా తండ్రిని నిలబెంచాడు తెలుసా? నన్ను ఏటకోడవాళ్ళ ముందు నాటు తుపాకీల ముందు కూర్చోబెడితే మా మేనమావులు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చింది నా కుటుంబంలో. ప్రతి ఒక్కరు నాకు ఏలిది పెట్టి చూపించారు. నాకు పిల్లలు వచ్చిన వాళ్ళు నాకు ఏలిది పెట్టి చూపించారు. ఎవరు గౌరవిస్తారా నన్ను? జగన్మోహన్ రెడ్డి గారు 1 గంట నన్ను వదిలితే AK-47 మ్యాగజైన్స్ 2 పెట్టి ఇంచు కూడా కండ కనపకుండా అరిక్కాల నుంచి నన్ను ఎత్తి వరకు బుల్లెట్లు దించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. మీరు మాట కంప్లీట్ అవ్వాలా విను. నువ్వు పోలీస్ స్టేషన్లో వేసి 4 రోజులు కుమ్మేసి నీవే గంజా కేసు పెట్టేసి మీడియాలో ఉన్న నిన్ను గంజా కేసు పెట్టి మీద ఒక 10 కేజీలు గంజా పొట్లాలు తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఏటకొడవలు తుపాకులు పెట్టేసి మనోడు పుష్ప 3 అని చెప్పేసి నిన్ను చూపించేసి మీడియా ముందు పెట్టేసి చేస్తే నీ కన్నతల్లని నీతో మాట్లాడిద్దా? నీ భార్య నీ దగ్గర ఉంటుందా? సో అందుకని మీ మొత్తం మీ కోడిగుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గుద్దు నొప్పి పడిన నా కొడుక్కి నాకు తెలుస్తుంది. నా లెక్కలో నేను చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే సాటిస్ఫై అయ్యే వ్యక్తిని కాదు. నా చేతులతో తల సపరేట్ అవ్వాలా, అంత కోపం ఉంది చంద్రబాబు నాయుడు మీద. ఎవడైనా సరే నీ దాకా వస్తే ఓకే బ్రదర్, నీ ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకుంటావా? ఎవరు ఊరుకోరు. ఒకటి సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మీ ప్రభుత్వం కాబట్టి మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, ఏం చేయట్లేదు. ఒకటి పిచ్చి పుష్పంలాగా ఉన్నాను. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న హైకోర్టు, సుప్రీంకోర్టులో, ఎస్సీ కమిషన్ లో వాడు చెత్త. నాకు నేను చెప్పాను వచ్చి బొచ్చుగాడు వాడి వీడియో అలాగే ఉంటాయి. నేను మగోడిని, ఓరుగడ్డ అనిల్ నా పేరు. నేను పడ్డాను కాబట్టి ఎదురు తిరిగా. ఈ రోజు 24 తర్వాత ఇదే వాయిస్ ఉంటదేమో. నేను 24 తర్వాత కనపడ్డా అంటే నీకు పగిలిపోద్ది చెబుతున్నా, నీకు చించారాసా చెప్తున్నా. నువ్వు ఇదే ఇంటర్వ్యూ తీసుకోవాలంటే మాత్రం నువ్వు గమ్ముగా, నేను చెప్తుంది ఆన్ రికార్డే, మొత్తం ఆన్ రికార్డ్ ప్రజల ముందు పెట్టు. ఎవడైనా సరే ఎవడైనా సరే కుటుంబం జోలికి కూడా వస్తాడా? ఎవరు రారు. ఎందుకు వచ్చారా మరి నా కుటుంబం జోలికి? ఎందుకు వచ్చారా? సర్చ్ వారెంట్ లాగా ఇంట్లోకి వచ్చి రైడ్ చేసి ల్యాప్టాప్లు, మ్యాక్ బుక్లు మొత్తం తీసుకుపోయి డబ్బులు ఎత్తుకుపోయి ఏం చేశారని వచ్చారు? అంటే నీకు ఇష్టమైన ల్యాండ్ పూలింగ్ నువ్వు పెట్టుకుంటావు, ప్రజల చేత ఎన్నుకోబడిన నువ్వు ప్రజల క్షేమం కోసం పనిచేయాలా? నేను ల్యాండ్ పూలింగ్ ఈయనన్నా
నాకు సర్ది చెప్పు, నచ్చ చెప్పు. నువ్వు ల్యాండ్ ఇక్కడ తీసుకుంటాను అన్నావు, నేను ల్యాండ్ ఇక్కడే అడిగా. మళ్ళీ నువ్వు ఎంత తీసుకుంటావు తీసుకుని నా దత్తిమ ల్యాండ్ ఇవ్వని అడిగా. ఎడీరంట నాది రోడ్డు పక్కన ల్యాండ్. లాటరీ వేస్తామండి, లాటరీ వేస్తే నిరుపేదలైన వాళ్ళకి అందరికి కూడా లాటరీ తగిలిద్ది, భూస్వాములకి భూ యజమానులందరికీ కూడా ఒక దగ్గర పెట్టామండి అన్నాడు. లాటరీ వేస్తే మరి వాళ్ళకి వెళ్ళి ఒకటే ఉండాలిగా. సరే లాటరీ వేస్తున్నారు, మరి పేదలకు వస్తే సంతోషమే సార్ అన్న. డిప్యూటీ కలెక్టర్ అరుణ్ అని మా కజిన్ బ్రదర్ ఒకడు ఉన్నాడు, అప్పుడు సిఆర్డీలో పనిచేస్తా ఉన్నాడు. ఎక్కడ మందిరంలో ఆఫీస్ ఉండేది. అన్నని అడిగా, అన్న పేదోళ్ళ లిస్టు ఏదో వచ్చిందంటే చూపించావు సరే. ఆ పేదోళ్ళు ఎవరు తెలుసా? పేదోళ్ళలో ఫస్ట్ పేరు నారాయణ, మాజీ మంత్రి నారాయణ, పేదోడా. కొల్లు రవీంద్ర రెండో పేరు, మూడో పేరు చినరాజప్ప హోంమంత్రి, నాలుగో పేరు కొమ్మాలపాటి శ్రీధరు. రాయల్ సెల్యూట్ బాటిల్స్ ఒంట్లో ఉంటాయి, గెస్ట్ హౌస్లో అమ్మాయిలను పెట్టుకొని మెయింటైన్ చేసి లోకేష్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుపోయి పడుకోబెడుతుంటాడు. కొమ్మాలపాటి శ్రీధర్ ఇక్కడే పెద్దకూర పాడేది నియోజకవర్గం, ఓడిపోయాడు మన. మరి వీళ్ళందరూ పేదోళ్ళ. ఒక్క నిజంగా ఒక రైతుకు రాలా, ఒక దళితుడికి రాలా భూమి. ఎవడికి రోడ్డు అమ్మటి ఎవడికి ఒక్కడికి లేదు. మంత్రి నారాయణ ఉంది 600 ఎకరాలు, అచ్చెన్నాయుడికి ఉంది, కొల్లు రవీంద్రకు ఒక 16-17 ఎకరాలు ఉంది, హెరిటేజ్ పేరు మీద ఒక 22-23 ఎకరాలు ఉంది, నారాయణ బంధువులకు ఉంది, గంటా శ్రీనివాస్కు ఉంది, గంటా శ్రీనివాస్ బంధువులకు ఉంది, గుంటూరులో